కాస్వే సెంటినరీ సెల్ఫ్ సపోర్టింగ్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ సంఘ సభ్యులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభవందనాలు తెలియజేస్తూ ఈనాటి ఈ ఆరాధన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ సిద్ధంగా ఉన్నారు కదా? మరి మీ స్థలాలలో ఉండి మరి దేవుని వాక్యాన్ని వినడానికై సిద్ధపడి ఉన్నారని నేను నమ్ముచూ ఉన్నాను. మరి అందరూ బైబిల్ తీసుకొని మరి సిద్ధపడి ఉన్నారు కదా? అయితే తలలు వంచండి, ప్రార్థన చేసుకొని ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రేమమయుడైన మా యేసయ్య, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములను చెల్లిస్తూ ఉన్నాను ప్రభు. ఇంతవరకు మీరు మమ్మలను కాచి కాపాడి సజీవుల లెక్కలో ఉంచి నడిపించిన విధానముకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. మీ కరుణ హస్తమును మాకు తోడుగా ఇచ్చి ఈ యొక్క దినాల్లో, విపత్తు కాలాలలో, సమస్యల కాలములలో, ఈ క్వారంటైన్ డేస్లలో మీ కరుణ హస్తాన్ని మాకు తోడుగా ఉంచుతూ నడిపించుతున్నారు. అందుకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరొకసారి మేము మిమ్మల్ని స్తుతించుటకును ఆరాధించుటకును అందరము మీ కృపను బట్టి మా గృహాలలో ఈ యూట్యూబ్ ద్వారా ధ్యానం చేసుకున్నట్టుకై, కలుసుకున్నట్టుకై ఇచ్చిన సమయానికై వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మా అందరితోనూ మీరుండి మమ్మలను బలపరచమని, మీ వాక్యం చేత మమ్మల్ని ఆదరించమని యేసు నామమున ప్రారంభిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఏ రీతి స్తుతింతునో, ఏ రీతి సేవింతునో, నేరములెంచని వాడా నాదు నజరేయుడా. ఏ రీతి స్తుతింతునో, ఏ రీతి సేవింతునో, నేరములెంచని వాడా నాదు నజరేయుడా. తీరము దాటిన వాడా నాదు గలిలియుడా. నా ప్రాణనాథుడా, నీదు ప్రాణనిచ్చితివి, నేను నీ వాడను యేసువా. నా ప్రాణనాథుడా, నీదు ప్రాణనిచ్చితివి, నేను నీ వాడను యేసువా. ఏ రీతి స్తుతింతునో, ఏ రీతి సేవింతునో, నేరములెంచని వాడా నాదు నజరేయుడా. తీరము దాటిన వాడా నాదు గలిలియుడా. ఎదకి నన్ను ఇలా చేరితివి, వెంబడించగా పిలచితివి.
వెదకి నన్ను ఇలా చేరితివి, వెంబడించగా పిలచితివి. రోత బ్రతుకును మార్చితివి, నీదు సుతునిగా చేసితివి. నా ప్రాణనాథుడా నీదు ప్రాణమిచ్చితివి, నేను నీ వాడను యేసువా. నా ప్రాణనాథుడా నీదు ప్రాణమిచ్చితివి, నేను నీ వాడను యేసువా. ఏ రీతి స్తుతింతునో, ఏ రీతి సేవింతునో, నేరములెంచని వాడా నాదు నజరేయుడా. తీరము దాటిన వాడా నాదు గలిలయుడా. మహిమ నగరిని వీడితివి, మట్టి దేహము దాచితివి. మహిమ నగరిని వీడితివి, మట్టి దేహము దాచితివి. సకల సంపద విడచితివి, సేవకునిగా మారితివి. నా ప్రాణనాథుడా నీదు ప్రాణమిచ్చితివి, నేను నీ వాడను యేసువా. నా ప్రాణనాథుడా నీదు ప్రాణమిచ్చితివి, నేను నీ వాడను యేసువా. ఏ రీతి స్తుతింతునో, ఏ రీతి సేవింతునో, నేరములెంచని వాడా నాదు నజరేయుడా. తీరము దాటిన వాడా నాదు గలిలయుడా. నా ప్రాణనాథుడా నీదు ప్రాణమిచ్చితివి, నేను నీ వాడను యేసువా. 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 క్రీస్తునందు ప్రియమైన దైవజనాంగమా, గత వారంలో మనము యోసేపు యొక్క జీవితాన్ని గురించి ధ్యానం చేస్తున్నాం. యోసేపు మరి దేవుని యొక్క కృప చేత దేవుని ఏర్పాటులో ఉన్నవాడై దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ ముందుకు వెళుతూ ఉన్నాడు. యోసేపు జీవితాన్ని మనము చదివినట్లయితే దేవుని బిడ్డగా, దేవుని యందు భయభక్తులు నిలిపినటువంటి భక్తునిగా, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి ఒక మంచి విశ్వాసిగా తనను తాను ఏ విధంగా స్వాధీనంలో ఉంచుకోవాలో చక్కగా తెలుసుకునేటువంటి వాడిగా మనకి కనబడుతూ ఉన్నాడు. తన జీవితంలో ఎదురయ్యే ఏ విపత్కర పరిస్థితి అయినను,
ఏ విధమైనటువంటి విపత్తునైనను తాను చక్కగా మేనేజ్ చేసుకోగలుగుటకు, ఎంత పెద్ద సమస్యనైనను ఎంత పెద్ద విపత్తులనైనను మేనేజ్ చేసుకోగలిగేటువంటి తన యొక్క జీవితంలో ఒక మంచి మేనేజర్గా, క్రైసిస్ మేనేజ్మెంట్ చేసుకోగలిగేటువంటి నిపుణుడిగా అతడు తయారైనట్లుగా మనం చూస్తాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మరి యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు దేవుడు ముందుగానే తనని ఐగుప్తు దేశానికి నడిపించినప్పుడు, ఆ ఐగుప్తు దేశంలో గత వారంలో మనం ధ్యానం చేసుకున్నాం. ఎందుకు యోసేపు ముందుగానే అక్కడికి వెళ్ళాడో, దేవుని చేత అలా పంపించబడ్డాడో, దేవుని ఏర్పాట్లో ఉన్నాడో, ఆ విషయాన్ని గత వారం మనము ధ్యానం చేసుకున్నాం. మరి ఈ రోజున క్రైసిస్ మేనేజ్మెంట్ చేసినటువంటి మంచి వ్యక్తిగా యోసేపును మనం చూస్తాం. యోసేపులో మరి దైవికమైనటువంటి తెలివి, దైవికమైనటువంటి జ్ఞానము, దైవికమైనటువంటి వివేచన, దైవికమైనటువంటి ప్రణాళికలు యోసేపులో ఏ విధంగా కొట్టొచ్చినట్టు కనబడతాయో మనకి ఆ ఆది కాండంలో 41వ అధ్యాయంలో మనం గమనిస్తే, సమస్య చాలా ఎక్కువైనప్పుడు, ఐగుప్తులో కరువు భారమైనప్పుడు, ఐగుప్తులో ఆ కరువు భారాన్ని బట్టి ప్రజలు తట్టుకోలేక ఆకలి బాధతో, ఆకలి సమస్యలతో వారు ఉన్నప్పుడు, ఆహారం కొదువై ఆహారం దొరక్క ఇబ్బంది పడుతున్నటువంటి రోజులలో మరి ఐగుప్తు ప్రజలంతా కూడా ఫరో రాజు దగ్గరికి వెళ్తారు. ఫరో రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఫరో రాజు సాయం కోరి ఫరో రాజుని అడిగినప్పుడు ఫరో రాజు అంటాడు, నా దగ్గర ఏం లేదు నాయన, మీరంతా యోసేపు దగ్గరికి వెళ్ళండి, యోసేపు ఏది చెబితే అది చెయ్యండి అని అంటాడు. ఆది కాండము 41వ అధ్యాయము 41వ అధ్యాయము 55వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఐగుప్తు దేశమందంతటాను కరువు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారము కోసం ఫరోతో మొరపెట్టుకుని, అప్పుడు ఫరో, మీరు యోసేపు వద్దకు వెళ్ళి అతడు మీతో చెప్పినట్లు చేయుడని ఐగుప్తీయులందరితోనూ చెప్పెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే యోసేపు దేవుని కృపలో ఆ ఐగుప్తు దేశానికి చుట్టుప్రక్కల ఉన్నటువంటి దేశాలకు కరువు రాబోతుంది, ఒక గొప్ప విపత్తు రాబోతుందని ముందుగానే వారికి తెలియచేసి వారి అందరినీ అలర్ట్ చేశారు. అప్పుడు ఐగుప్తు రాజు ఫరో యోసేపుకు ఈ విధంగా చెప్తాడు, దీనిని గూర్చినటువంటి ప్రతి విషయమును నీవే జాగ్రత్తగా చూసుకోనమని చెప్తారు. గనుక ఎప్పుడైతే ఆ కరువు సంభవించిందో, ఎప్పుడైతే విపత్తు సంభవించిందో, ఆ విపత్తు సంభవించినప్పుడు ఆహారం లేక దేశ ప్రజలందరూ కూడా ఫరో దగ్గరికి వచ్చి మొరపెట్టుకున్నప్పుడు ఫరో ఇచ్చిన ఒకే ఒక్క సలహా, మీరు యోసేపు దగ్గరకు వెళ్ళండి. విపత్తు అనేది ప్రతి ఒక్కరికి వచ్చినప్పుడు ఈ సంక్షోభంలో ఎవరు దానికి అతీతులు కాదు. ప్రతి ఒక్కరూ సంక్షోభానికి గురయ్యేటువంటి వారు. విపత్తు సంభవించినప్పుడు దాని నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. సంక్షోభ సమయంలో పేద ప్రజలు, సంపన్న ప్రజలు అంటూ తేడా ఏమీ ఉండదు. ఎవరి సొంత ప్రయత్నాలు వారు చేసుకొని అంత అయిపోయాక ఆఖరికి మిగిలింది ఇక్కడ ప్రజలు అనేటువంటి వారే. పేద ప్రజలు, ధనిక ప్రజలు అంటూ ఎవరు లేరు, కేవలం ప్రజలు మాత్రమే మిగిలారు. అందుకని విపత్తు వచ్చినప్పుడు విపత్తు అనేది అందరికీ సంభవిస్తుంది. ఏదో కొందరికే వచ్చి కొందరికి ఆగిపోయేటువంటి పరిస్థితి కాదు. జాతీయ విపత్తు వచ్చినప్పుడు అందులో పేద ధనిక అనేది లేదు, అందరికీ అది సంభవిస్తుంది. కానీ అలాంటి వాటిలో నుండి తప్పించుకోవడానికి ఇక చేసేదేమి లేక ఫరో రాజు, అధిపతులు, అధికారులు చేసేదేమి లేక ఒకే ఒక మాట అంటారు, మీరు వెళ్ళండి, యోసేపును కలవండి, యోసేపు మీతో ఏం చెప్తాడో అదే చేయండి అని అంటాడు. సో ఇక్కడ యోసేపు ఐగుప్తు ప్రజలకి, ఐగుప్తు దేశంలో ఉండేటువంటి ఆ చుట్టుప్రక్కల ఐగుప్తుకు సంబంధించి ఐగుప్తు బార్డర్స్లో ఉండే ఇతర దేశాలు అన్నిటికీ కూడా
కరువు వచ్చినట్లుగా మనం చూస్తాం. 57వ వచనంలో మనము గమనించినట్లయితే, మరియు ఆ కరువు ప్రతి దేశమందును భారమైనందున సమస్త దేశస్థులు యోసేపు నొద్ద ధాన్యము కొనుటకు ఐగుప్తునకు వచ్చిరి. ప్రియమైన దేవుని జనాంగమా, ఇక్కడ మనం గమనించినట్లయితే యోసేపే వారికి ఒక గొప్ప ఆధారంగా మనకి కనబడుతున్నాడు. కరువు భారముగా ఉండిపోయిందట. అంటే ప్రజలు భరించలేనటువంటిదిగా, ప్రజలు తట్టుకోలేనటువంటిదిగా, వారు మేనేజ్ చేసుకోలేనటువంటిదిగా, ప్రజలు వారి దగ్గర సొంత ప్రయత్నాలలో సమస్తమును కోల్పోయిన తరువాత ఇక భరించలేనటువంటి భారము కలిగిందట. ఒక ఐగుప్తులనే కాదు, చుట్టుప్రక్కల ఉన్నటువంటి సమస్త దేశాలలో కూడా ఇదే సమస్య ఏర్పడిందట. ఆ సమస్య ఏర్పడిన సమయంలో సమస్త దేశముల ప్రజలు ఐగుప్తులో ఉన్నటువంటి యోసేపు నొద్దకే వచ్చారట. యోసేపు దగ్గర ధాన్యం సమృద్ధిగా ఉండినట్లుగా మనం చూస్తాం. వీళ్ళరా, ఎందుకు యోసేపు ఇలాంటి మంచి ప్రణాళిక కలిగి ఉండగలిగాడు అని అంటే, ప్రజలకి దేవుడు మాత్రమే ధాన్యాన్ని ఇవ్వగలిగినవాడు, ప్రజలకి ఆహారాన్ని దేవుడు మాత్రమే ఇవ్వగలిగినవాడు, ప్రజలకు అవసరమైనటువంటిది దేవుడే వారి జీవితాల్లో అనుగ్రహించేవాడిగా మనకి కనబడతాడు. అందుకనే ఆదికాండము 1వ అధ్యాయము 29వ వచనాన్ని గమనించినట్లయితే అక్కడ ఒక మాట ఉంటుంది. మనిషికి ఆహారం అందించేది దేవుడే, మనిషికి అవసరమైన ఆహారాన్ని సమస్తాన్ని ఇవ్వగలిగిన వాడు దేవుడే అని మనకి అర్థమవుతుంది. 29వ వచనాన్ని చదువుతూ ఉన్నాను, దయచేసి గమనించండి. దేవుడు, ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకు పచ్చని చెట్లన్నీ ఆహారమగునని పలికెను. ఆ ప్రకారమాయను. దేవుడు తాను చేసినది యావత్తు చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. ప్రియ దైవ జనాంగమా, ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రజలకు తినడానికి అవసరమైనటువంటి ఆహార విత్తనములు, ఆహార ధాన్యము దేవుని యొద్ద నుండి మాత్రమే మనకి లభిస్తుంది. దేవుడు అంటాడు, ఇదిగో ఈ భూమి మీద మీకు సమస్తమును ఆహారము కొరకు ఫలవృక్షములను, ఇదిగో విత్తనములిచ్చు చెట్లను, విత్తనములిచ్చు ఫలవృక్షములను మీ కొరకు సిద్ధం చేశాను, ఇవి మీకు ఆహారమగును అని అంటాడు. ఏ మనుష్యుడైనా ఈ భూమి మీద ఆహారం కలిగి ఉండాలి అనంటే, తాను జీవిస్తూ బ్రతుకుతూ తిరుగుటకు ఆహారం దొరకాలి అనంటే అది దేవుడు దయచేస్తే మాత్రమే అది వారికి దొరుకుతుంది తప్ప ఇక ఏ మనుషులు ఏ ప్రయత్నం చేసినా అది వారికి దొరకదు. ఎందుకు జాతీయ విపత్తులు మనకు వస్తున్నాయి? ఎందుకు విత్తన లేమి మనకు దొరుకుతుంది? ఎందుకు ఈ విత్తన లేమితో, ఆహార లేమితో మనిషి బాధపడుతున్నాడు అనంటే, మనిషి తన సొంత ప్రయత్నాలలో రకరకాలైనటువంటి ప్రయత్నాలను చేస్తూ ఈ రోజున మనము చూస్తూ ఉన్నాం. అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్లో, వ్యవసాయ రంగంలో రకరకాలైనటువంటి ప్రయోగాలు చేసి ప్రకృతి విరుద్ధమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి క్రాస్ కల్చరల్ యాక్టివిటీస్ని వారు చేస్తూ హైబ్రిడ్ విత్తనాలను తయారు చేస్తూ ఆఖరికి సీడ్లెస్ ఫ్రూట్స్ని తయారు చేస్తూ మనిషికి ఆహారాన్ని సిద్ధం చేస్తూ ఉన్నారు. దీని అంతటికీ కారణం దేవుని వ్యతిరేకమైన విధానంలో ప్రజలు ప్రయత్నాలు చేయడము వలనే. ప్రియమైన దేవుడికి బిడ్డలారా, మనిషి తన ప్రయత్నం చేస్తూ అది మంచిదే అని అనుకుంటూ ఉన్నాడు, కానీ ఆఖరికి మనిషి తన ప్రయత్నాల్లో, ప్రయోగాల్లో మనిషికి విత్తనమే దొరకనటువంటి ప్రయత్నాలను చేస్తూ ఉన్నారు. ఇంకా మనము గమనించినట్లయితే ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయంలో, ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయంలో ప్రభువు చక్కని మాటను సెలవిస్తాడు. 7వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 12-13 వచనాలు మనము గమనించినట్లయితే, మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపును. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి
అభివృద్ధి చేసి నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశములో నీ గర్భఫలములను, నీ భూఫలమైన నీ సస్యములను, నీ ద్రాక్ష రసమును, నీ నూనెను, నీ పశువుల మందులను, నీ గొర్రెల మందులను, మేకల మందులను దీవించును అని మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనుషునికి అవసరమైనటువంటి ఆహార సంబంధమైన ప్రతిదీ కూడా దేవుడే అనుగ్రహించి దేవుడే ఇస్తాను అని సెలవిస్తూ ఉన్నాడు. మరి మనిషి దేవుని మాట వింటే, దేవుని ప్రణాళిక ప్రకారం చేస్తే అతడికి సమృద్ధి దొరుకుతుంది. యోసేపు దగ్గర ధాన్య సమృద్ధి దొరకడానికి గల కారణం యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, యోసేపు దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు, దేవుని కట్టడలను, దేవుని విధులను అనుసరించినటువంటి వాడు. తన జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ప్రతికూల పరిస్థితులు తనకు ఎదురైనా, ఎన్ని కష్ట నష్టములు వచ్చినా దేవుని యందు భయభక్తులు అతను విడువలేదు. దేవుని మీద విశ్వాసం ఉంచడం వెనుకంజ వేయలేదు. కనుకనే దేవుడు అతనికి దైవికమైన ప్రణాళికనిచ్చి మనిషికి అవసరమైన ఆహారం ఎలా నిల్వ ఉంచవలనో ఆ జ్ఞానాన్ని తనకి ఇచ్చాడు. కనుకనే అతడు ఈ బికేమ్ ఏ మాస్టర్ ఆఫ్ క్రైసిస్ మేనేజ్మెంట్ గా మనం చూస్తాం. ఎంత చాకచక్యంగా అతడు సమస్త దేశములకు అవసరమైన ఆహారం తన యొద్దనే దొరికేటట్లుగా అతడు దైవికమైన ప్రణాళికలో నిలిచిన వాడిగా ప్రపంచమంతటికి అతడే ఒక గొప్ప దిక్కుగా మనకి కనబడతారు. ఇంకా 11వ అధ్యాయంలో, ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయంలో కూడా మనం గమనించినట్లయితే 13వ వచనము నుండి 17వ వచనం వరకు చదివితే అక్కడ ఇంకా కొన్ని విషయాలు, ఎవరైతే దేవుని మాట వింటూ దేవుని విధానంలో ఉంటారో, దేవుని పక్షాన నిలబడుతూ ఉంటారో అలాంటి వారికి దేవుడు ఏ మంచి మాటలు సెలవిస్తున్నాడు మనం చూస్తాం. కాబట్టి మీ పూర్ణ హృదయముతోనూ, మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలనని నేను మీకు ఆజ్ఞలను ఇచ్చుచూ ఉన్నాను. ఈ ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన యెడల మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానయు కడవరి వానయు దాని కాలమున కురిపించెదను. అందువలన నీవు నీ ధాన్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను కూర్చుకొందువు. మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చేలయందు గడ్డి మొలిపించెదను. మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతరమైన వాటిని మీరు చేయకుండానట్లు మీరు జాగ్రత్త పడుడి అని ప్రభువు సెలవిస్తారు. ఈ రోజున మనిషి బ్రతకడానికి అవసరమైనవి దేవుని యొద్ద నుండి మాత్రమే దొరుకుతాయి. ఎప్పుడంటే పూర్ణ మనస్సుతోనూ పూర్ణ హృదయముతోనూ దేవుని ప్రేమించి సేవించి ఆయన మనకిచ్చిన ఆజ్ఞలను అనుసరించే వారముగా ఉన్నప్పుడు దేవుడు మనకి అన్నిటినీ కురిపిస్తాడట. మనము మన ధాన్యాన్ని కూర్చుకోగలుగుతామట, నూనెను కూర్చుకోగలుగుతామంట, తినుటకు సమస్తమును కూర్చుకుంటామట. మనం మాత్రమే కాదు, అలాగనే మనకు కలిగిన సంపద అంతటికి కూడా మనం తిని తృప్తి పొంది మన చేవలలో గడ్డి మొలిచి మన పశువులకు కూడా ఆహారం దొరికేటట్లుగా దేవుడే చేస్తాడట. ఇక్కడ మనము గమనించినట్లయితే ప్రియ దైవ జనాంగమ, ఈ రోజున ఈ కష్టకాలంలో, ఇబ్బందుల కాలంలో నీవు దేవుడికి చేయవలసింది నీవు చేయకుండా ఉండటం బట్టి ప్రతి విధమైన విపత్తు ఎదురుపడుతూ ఉన్నది. కానీ యోసేపు దేవుని పట్ల తన హృదయాన్ని, తన మనస్సును ఎంతో నిమగ్నము చేసి ఆయన మీదనే దృష్టి కేంద్రీకరించి, ఆయన ఆజ్ఞల మీదనే దృష్టి కేంద్రీకరించి దేవుడు చెప్పినట్లుగా చేయుట వలన అతడి దగ్గర సమస్తమైన ఆహారము దొరికినట్లుగా మనం చూస్తాం. పిల్లరా, రాజులు యోసేపు అంటారు, ఈ క్రైసిస్ని మేనేజ్ చేయడం మా వల్ల కాదు, దీన్ని మేనేజ్ చేయగలిగిన ఒకే ఒక్కడు ఉన్నాడు, అతడు దైవికమైనటువంటి మనిషి, అతని దగ్గర మాత్రమే ఆహారం దొరుకుతుంది, అతని దగ్గరికి వెళ్ళండి అని అంటాడు. చూడండి ప్రియులారా, ఈ లోకంలో మనం ఇంతవరకు దేవుడు చెప్పినది చేయకుండా చేయడాన్ని బట్టే గొప్ప విపత్తులను ఎదుర్కొంటూ ఉన్నాం. దేవుడి ప్రణాళిక ప్రకారం వెళ్లకుండా ఉండడాన్ని బట్టియే మనము సమస్యలను ఎదుర్కొంటున్నాం. ఒకసారి టీవీలో ఈ విధంగా చెప్తూ వచ్చారు, మనిషి జీవితంలో అనారోగ్యం
భయంకరంగా పట్టి పీడిస్తున్నటువంటి అనారోగ్యం క్యాన్సర్. దానికి కారణం ఏంటో తెలుసా? బ్రాయిలర్ కోడి చికెన్ తినడం వలననే మరి ఈ సమస్య వస్తుంది అని చెప్పి వారు టీవీలో చెప్పడం విన్నా. అది విన్నప్పుడు ఒక ఆయన నన్ను ప్రశ్నించాడు ఈ విధంగా, ఏమండి మరి కోడి దేవుడు సృష్టించిందే కదా, దేవుడు సృష్టించిన కోడిని తింటే మనిషికి క్యాన్సర్ వస్తుందంటే మరి దేవుడు చేసిన సృష్టి మనిషికి ఏమాత్రం ఉపయోగపడుతుందండి అని అన్నాడు. అది విన్నప్పుడు నిజమే కదా అని అనిపించింది. నా మనసులో చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మరి దేవుడు చేసిన సృష్టి కోడి, మరి దాన్ని తింటే క్యాన్సర్ వస్తుందంటే మరి ఏంటి పరిస్థితి అని ఇంటికి వెళ్ళి మరి చాలాసేపు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. నేను తయారు చేసింది నాటుకోడి, మానవుడు తయారు చేసింది బ్రాయిలర్ కోడి. నేను తయారు చేసిన నాటుకోడి తింటే క్యాన్సర్ రాదు, మనిషి తయారు చేసిన బ్రాయిలర్ కోడి తింటేనే క్యాన్సర్ వస్తుందనేటువంటి వ్యత్యాసాన్ని దేవుడు నాకు బయలుపరిచాడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవుడు మనకి ఏదైతే స్వతహాగా ప్రకృతి పరంగా ఆయన సిద్ధం చేసి ఇచ్చాడో అది మనం చేసుకున్న రోజున, దానిని పాటించిన రోజున, దానిని అనుసరిస్తున్న రోజున, ఆ ఆజ్ఞలు ప్రకారముగా మనకు నడుచుకునే వలన మనకు సమస్తమును సమకూర్చుకుంటాము అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని జనాంగమా, మన అందరికీ తెలుసు యేసుక్రీస్తు ప్రభులు వారు ఒకసారి వివాహానికి పిలువబడ్డాడు. వివాహానికి పిలువబడినప్పుడు ఆ వివాహంలో వారికి అవసరమైనటువంటి ఆ విందులో ఆహార పానీయాలు అయిపోయినాయి. ఆహార పానీయాలు అయిపోయినప్పుడు యోహాను శుభవార్త 2వ అధ్యాయం 5వ వచనంలో మనము గమనించినట్లయితే, యోహాను శుభవార్త 2వ అధ్యాయం 5వ వచనంలో మనము గమనించినట్లయితే ఈ మాట మనము వింటాం. ఏంటంటే యేసయ్య అక్కడ ఉన్నాడు. ఆ సమస్యను ఎదుర్కొంటున్నప్పుడు శిష్యులు యేసుప్రభు వారి తల్లి దగ్గరకు వెళ్తారు. యేసుప్రభు వారి తల్లి దగ్గరికి వెళ్ళి, ఇక్కడ పెద్ద విపత్తు ఏర్పడింది, విందులో ఆహార పానీయాలు అయిపోయాయి, ఏం చేయాలో మాకు తోచడం లేదు అన్నప్పుడు ఆ తల్లి ఒక మాట అంటది, మీరు యేసయ్య దగ్గరికి వెళ్ళండి, ఆయన చెప్పినట్లు చెయ్యండి అని అంటారు. ఇక్కడ యోసేపును కూడా మనం గమనించినట్లయితే రాజు దగ్గరికి ప్రజలు వెళ్ళి, అయ్యా నాకు ఆహారం ఇవ్వమని వేడుకుంటే రాజు చెప్పిన సలహా, మీరు యోసేపు దగ్గరికి వెళ్ళండి, యోసేపే మీకు దయచేయగలరు, అతడు చెప్పినది చెయ్యండి అని అంటాడు. ఇక్కడ యేసయ్య దగ్గరికి కూడా శిష్యులను మరియమ్మ తల్లి పంపిస్తూ యేసయ్య చెప్పినట్లుగా చేయండి అని స్పష్టంగా చెప్తారు. వారు వెళ్ళి యేసయ్య చెప్పినట్లు చేయగా వారి కొరత తీరింది, వారికి ఆహార పానీయాల సమృద్ధి దొరికింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయాన్ని మనము గమనించినట్లయితే, మీరు ఎల్లప్పుడూ సర్వ సమృద్ధి కలిగిన వారుగా ఉండాలి అని అంటే దేవుని లేఖనం సెలవిస్తున్నటువంటి ఈ మాట మనము జాగ్రత్తగా గమనిద్దాం. ఆ 10వ వచనాన్ని చదువుతూ ఉన్నాను, దయచేసి గమనించండి. విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీ ప్రతి విషయములలో పూర్ణ ఔదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములను వృద్ధి పొందించును అంటాడు. ఇక్కడ మనం చదువుతున్నటువంటి ఈ లేఖన భాగంలో మనం గమనించినట్లయితే మనకి విత్తనము దయచేసేది దేవుడు, తినుటకు ఆహారమును దయచేసేది దేవుడు. అంత మాత్రమే కాకుండా మీకు విత్తనమును దయచేయడం మాత్రమే కాకుండా వాటిని విస్తరింపచేసేది కూడా దేవుడే అనే విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఈ రోజున మనకు సర్వ సమృద్ధి కావాలి అనంటే, మనకు ఆహారం దొరకాలి అనంటే, నీవు దున్నేవాడివైనా, సేద్యము చేసేవాడివైనా, ఉద్యోగము చేసేవాడివైనా, నీవు అధికారివైనా, రాజువైనా, నీకు ఎవరివైనా సరే, నీ స్థాయి ఏదైనా, నీ యొక్క పరిధి ఏదైనా, నీ వాల్యూ ఏదైనా, నువ్వు పేదవాడివైనా ధనికుడివైనా, నీకు విత్తనము దయచేసేది దేవుడే, విత్తనము అనుగ్రహించేది దేవుడే. నీవు దున్నడానికైనాను, దాన్ని రెట్టింపు చేసుకోవడానికైనాను, విస్తరింపు చేసుకోవడానికైనాను దానికి పర్మిషన్ ఇచ్చేవాడు
దేవుడే. అందుకే ప్రభు అంటాడు, మీరు నా మాట వినండి, నా విధులను అనుసరించండి అని అంటాడు. ఈ 2020వ సంవత్సరంలో 5వ మాసంలోనికి మనం అడుగు పెట్టాము. 5వ మాసంలోకి అడుగుపెట్టిన నీవు నేను మనం మరి ఈ మొదటి ఆదివారాన ప్రభు సన్నిధిలో నిలిచే మనం దేవుని ఆజ్ఞలను హృదయపూర్వకంగా పాటిస్తున్నామా? దేవుడు చెప్పినటువంటి విధులను మనస్ఫూర్తిగా అంగీకరిస్తూ అనుసరిస్తున్నామా? ఆయన ధర్మ విధులను మనం అనుసరిస్తూ ఉన్నామా? వాటిని అనుసరించకుండా మన సొంత ప్రయత్నాలు చేసి మనమేదో తెలియగలిగిన వారమని, మనమేదో వాటిని విస్తరింపు చేసుకోగలమని దేవుడు మనకు ప్రకృతి పరంగా ఇచ్చిన ప్రతి దాన్ని కలుషితం చేసి హైబ్రిడ్లు చేసి ఈ రోజున విత్తనాలు దొరకని, ఆహారం దొరకని పరిస్థితుల్లో మనిషి అల్లాడుతూ ఉన్నాడు. ఈ విపత్తును అనుభవిస్తున్న దీనిలో ఇది కూడా ఒక కోణం. ప్రపంచమంతా ఈ రోజున ఈ విపత్తును ఎదుర్కొంటూ ఉంది, ఆహార లేమితో బాధపడుతూ ఉంది. కానీ నీవు దేవుని నమ్మిన బిడ్డవుగా ఉంటే, దేవుడి విధులను అనుసరించే వ్యక్తివిగా నీవు ఉంటే, దేవుడు నీ యొద్ద నీకు ఆహారం దొరికేటట్లుగా చేస్తాడు, నువ్వు దానిని కూర్చుకునేటట్లు చేస్తాడు. ద్వితీయోపదేశకాండంలో మనం చదివాం కదా, నీవు ఆహారము కూర్చుకుందువు, నీ కొరకే కాదు, నీ కొరకై నీ యొద్ద సహాయం కోరి వచ్చిన వారందరికీ కూడా నీవు దానిని ఇవ్వగలిగే శక్తిని, ఇవ్వగలిగే సామర్థ్యమును దేవుడు సిద్ధపు చేస్తూ ఉన్నాడట. అది నీ దగ్గర ఉండేటట్లుగా చేస్తున్నాడట. యోసేపు దగ్గరికి వెళ్ళు, యోసేపు చెప్పింది చేస్తే నీకు ఆహారం దొరుకుతుందని ఫరో చెప్పాడు. ఇక్కడ మనం గమనిస్తే యోసేపు తల్లి, యోసేపు అక్కడ ఉన్నటువంటి సమయంలో ఆమె చిన్ననాడే చనిపోయి, యోసేపు తల్లి ప్రతి విషయంలో యోసేపును గైడ్ చేయాలనుకున్నప్పుడు అతడు లేడు. కానీ అతన్ని కేవలము గైడ్ చేసింది దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితమే. ఈ రోజున చాలామంది వారి తల్లిదండ్రుల మీద ఆధారపడుతూ, ఈ కరువు కాలంలో మాకు ఏం పెడతావు, ఏం చేస్తావు అని తల్లిదండ్రులను బాధపెడుతూ ఉన్నారు, ఇబ్బంది పెడుతూ ఉన్నారు. దేవుని మీద ఆధారపడండి ప్రతి ఒక్కరు. దేవుని మీద ఆధారపడే ప్రతి ఒక్కరికి దేవుడే సహాయం చేస్తాడు. యోసేపు చిన్ననాటి నుండే తల్లిని తండ్రులకు దూరమైనప్పటికీ చిన్ననాటి నుండి ప్రతి పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుని గ్రంథాన్ని చదువుకుంటూ దాన్ని హృదయపూర్వకంగా అంగీకరిస్తూ ఆయన నడుచుకుంటూ వెళ్ళాడు. కనుకని దేవుడు అతనిని ఆశీర్వదించాడు. అతని యొద్ద ఆహార ధాన్యం దొరికేటట్లుగా దేవుడు అతనికి ఒక గొప్ప సోర్స్గా, వరల్డ్కి ఒక సోర్స్గా అతన్ని చేశాడు. ఈ రోజున నిన్ను నన్ను మనల్ని కూడా చేస్తాడు. మరి ఇంకా మనం గమనించినట్లయితే దేవుడు మన జీవితంలో ఏది కూడా వేస్ట్గా ఉండడం ఇష్టపడడు. దేవుడు మనకి ఇచ్చినటువంటి దానిని, దేవుడు మనకి ఇచ్చిన దాన్ని చాలా జాగ్రత్తగా మనము దాన్ని మేనేజ్ చేసుకోవాలి. మనందరికీ తెలిసి యేసు ప్రభు వారి భూమి మీద ఉన్నప్పుడు, నిజ దేవుడి సాక్షాత్తు యేసుక్రీస్తు రూపంలో ఈ లోకంలో ఉన్నప్పుడు, ప్రజలు ఆయన బోధ వినడానికి వచ్చినప్పుడు, ఆయన బోధిస్తున్న ఆ బోధలు వింటూ తన్మయత్వము చెంది 2-3 దినాలు అలాగనే వారు ఉంటూ ఉన్నప్పుడు వారి ఆఖరి పరిస్థితిని చూసి ప్రభు వారికి ఆహారం దయచేసినట్లుగా మనము చూస్తాం. ఆ ఆహారం దయచేసినప్పుడు 5,000 మందికి ఆయన ఆహారాన్ని పంచుతారు. 5,000 మందికి ఆహారం పంచిన తరువాత మిగిలి ఉన్నటువంటి ఆహారాన్ని గంపలకు ఎత్తండి అని అంటాడు. ప్రభువు ఏది కూడా వేస్ట్గా పోనివ్వడు. ఇదిగో ఆయన మనకిచ్చినటువంటి ఏ తలాంతునైనా, ఆయన మనకిచ్చేటువంటి ఏ సోర్స్ అయినను ఆయన వేస్ట్గా చేయడం దేవునికి ఇష్టం ఉండదు. తల్లిదండ్రులు మీ పిల్లలకి మీ ఆహారాన్ని ఎలా అందిస్తున్నారు? వారు కోరుకున్నవి వారికి ఇస్తున్నారు, కానీ వేస్ట్ చేస్తూ ఉంటే చూస్తూ అలాగనే దేవుని క్రమంలో మీరు వారిని పెంచకుండా అలాగనే వారికి నచ్చినది ఇస్తూ జంక్ ఫుడ్స్ని ఇష్టారాజ్యంగా దేవుడిచ్చిన ఆహారాన్ని వేస్ట్ చేస్తూ ఉన్నారా? దేవుడిచ్చినటువంటి విత్తనాలను వేస్ట్ చేస్తూ ఉన్నారా? దేవుడు లెక్క అడుగుతాడు. దేవుడు అన్నాడు, ఇదిగో నేను మీకు ఇచ్చిన దాని నుండి నా సన్నిధికి తీసుకొని రండి అన్నాడు. మరి దేవుని సన్నిధిలో ఆహారం ఉన్నట్లుగా మీ యొక్క 10వ వంతు తీసుకొని రండి అని ప్రభు అన్నాడు. దాన్ని చేయకుండా నువ్వు దాచుకుంటూ, దానిని చేయకుండా నువ్వు దాచుకొని వేస్ట్ చేస్తూ,
దానిని చేయకుండా వేరే వేరే వాటికి వినియోగిస్తూ ఆఖరికి నీకు ఆహారం లేనటువంటి పరిస్థితికి నువ్వు వెళతావేమో. అందుకే దేవుడు అంటాడు, ఏది కూడా వేస్ట్ చేయలేడు. శిష్యులకు ఒక మంచి విషయాన్ని నేర్పిస్తాడు. ఫ్యూచర్ లీడర్స్గా, సెకండ్ లైన్ లీడర్స్గా, భవిష్యత్తులో వారు మంచి నాయకులు కాబోతున్నారు. ప్రజలను నడిపించవలసిన వారు కనుక వారికి ఆ సత్యాన్ని నేర్పిస్తాడు. ఇదిగో నేను మీ అక్కర్లలో ఏదైతే ఉన్నదో ఆ అక్కర్ను తీర్చినప్పుడు, మీ కొరతలు తీర్చినప్పుడు, మీకు ఆహారాన్ని ఇచ్చినప్పుడు మీరు ఇంకా మిగిల్చారు, దాన్ని వేస్ట్ చేశారు. వేస్ట్ చేసింది ఏమాత్రము వదలొద్దు అని ప్రభు వారికి చెప్తూ, ఇదిగో దాన్ని కలెక్ట్ చేసుకోండి అని అంటాడు. అలాగనే తలాంతులు ఇచ్చిన సమయంలో కూడా మనం చూస్తాం. ఒకనికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒకనికి 10 తలాంతులు ఇచ్చాడు, ఒకనికి 2 ఇచ్చాడు, ఒకనికి 1 ఇచ్చాడు. ప్రభు వారిని అడుగుతాడు, నేను నీకు ఇచ్చిన తలాంతులు నువ్వేం చేస్తావు? అయ్యా నువ్వు ఇచ్చినటువంటి 5 తలాంతులు 10 చేశాను అంటాడు. ఇంకొకడు, నేను నీకు 2 తలాంతులు ఇస్తే ఏం చేస్తావు? అయ్యా నేను 4 చేశాను. మరి 1 ఇచ్చిన వాడికి ఏం చేస్తావు అని అంటే, ఇదిగో నువ్వు దాన్ని దాచిపెట్టేశాను అంటాడు. అలాంటి వాడిని తీసుకెళ్ళి చీకటి కొట్టులో వేయండి, అలాంటి వాడిని తీసుకొని వెళ్ళి ఇదిగో వాడిని చీకటి కొట్టులో పడేయండి అని ప్రభు చెప్తాడు. దేవుడు వాడిని చీకటి కొట్టులో వేసినప్పుడు వాడికి ఆహారం లేక, వెలుగు లేక, దేవుని దర్శనం లేక, దేవుని తెలివి లేక, మనుషులతో సంబంధం లేక ఒంటరి వాడిగా మిగిలిపోయినట్టుగా మనం చూస్తాం. ఈ రోజున మనం అలా మిగిలి ఉండకూడదని, ఒంటరి వారముగా, ఎవరితో ఏ సంబంధాలు లేని వారముగా మనం ఉండకూడదని, దేవుడితో మనం సంబంధం కలిగి దేవుడి కార్యాలు చేయాలని దేవుడు మనల్ని ఆశిస్తూ ఉన్నాడు. దేవుడు నీకు ఇచ్చింది దేవుడు చెప్పినట్లుగా చేయడానికి ఇష్టపడు. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడైన మా యేసయ్య, మీ వందనాలు, స్తోత్రాలు తండ్రి. మాకు విత్తనం దయచేసే దేవుడవు నీవే, మాకు ఆహారము దయచేసే దేవుడవు నీవే. ఇదిగో ఆది కాండంలో, సృష్టి ఆదిలోనే మాకు విత్తనములు మాకు దయచేసే దేవుడవని, ఆ తదనంతరమును ఇదిగో మా జీవిత యాత్రలో మాకు ఆహారమును దయచేవాడు నీవే అని సెలవిచ్చారు. అలాగని క్రొత్త నిబంధన కాలంలో కూడా మాకు ఆహారం దయచేవాడు నీవే అని సెలవిచ్చారు. మీ ధర్మం ప్రకారం, మీ ప్రణాళిక ప్రకారం, మీ విధుల ప్రకారం మేము నడుచుకుంటూ మా యొక్క సమస్త విధములైన ఆహార నిల్వలు ఉంచుకోగలిగిన వారముగా, సస్యముల నిల్వలు ఉంచుకోగలిగిన వారముగా, మేము మాతో పాటు మా మీద ఆధారపడినటువంటి జీవులకు వాటికి ఆహారమును కూర్చగలిగిన వారినిగా, అలాంటి తెలివి, జ్ఞాన, వివేచనలు కలిగిన వారముగా, దైవికమైన భక్తి శ్రద్ధలతో ఈ సర్వ సమృద్ధి కలిగిన వారముగా మేము ఉండగలిగిన సహాయం చేయండి. నీ మందిరంలో ఆహారం ఉండినట్లుగా మా ద్వారా మీరు చేయమని చెప్పిన ఏ విషయం అయితే ఉన్నదో అది మేము చేస్తూ నీ సన్నిధిలో సర్వ సమృద్ధి కలిగిన వారినిగా మమ్మల్ని దీవించమని మా సంఘ బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాను. అనారోగ్యంతో ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నాం. వారి అనారోగ్యంలో తొలగించండి, బలహీనతలు తొలగించండి, సమస్యలు తొలగించండి, ఇబ్బందులను తొలగించండి. ఒంటరిగా ఉన్న వారికి మీరు తోడై ఉండండి. చిన్నలను మొదలుకొని పెద్దల వరకు పేరు వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి. అలాగే మా దేశంలో పట్టి పీడిస్తున్నటువంటి కరోనా వైరస్ వ్యాధి సమస్య నుంచి, ఈ జాతీయ విపత్తు నుండి మమ్మల్ని అందరినీ విడిపించమని, ఇందులో మీరు మమ్మల్ని అందరినీ కాచి కాపాడి ఆయురారోగ్యాలతో నింపి దీవించమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, కాపుదల, భద్రత, సంరక్షణ, పోషణ ప్రార్థనలు ఏకీభవించిన మనందరికీ, మన కుటుంబములకును, సంతతులకును, సంఘమునకును, సంఘ కార్యక్రమములకును, కార్యవర్గములకును, కాపురులకును ఎప్పుడును ఎల్లప్పుడూ సదా తోడు నీడై నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనందరిని దీవించును గాక. ఆమేన్.